ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుడు ఈ రోజున మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటో చూద్దాం. 138వ కీర్తన 8వ వచనం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరముండును. నువ్వు ఏ పని చేద్దామని అనుకుంటున్నావో, జాబ్ కోసం, ఇంటర్వ్యూ కోసం, బిజినెస్ కోసం, నీ ఆరోగ్యం కోసం, ప్రతిదీ నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో నీ పక్షాన ఎవరు నుంచున్నా నుంచోకపోయినా, ఎవరి సపోర్ట్ నీకున్నా లేకపోయినా దేవుడు నీ పక్షాన నిలబడి నీవు ఏ కార్యమైతే చేయాలనుకుంటున్నావో దాన్ని దేవుడు సఫలం పరుస్తాను అంటున్నాడు దేవుడు. అంటే దాన్ని నెరవేరుస్తాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే యెహోవా నీ కృప నిరంతరం ఉండును. దేవుడి యొక్క కృప మాత్రమే మనతో నిరంతరం ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ చల్లారిపోతుంది, భార్యాభర్తల ప్రేమ చల్లారిపోతుంది, పిల్లల ప్రేమ కూడా చల్లారిపోతుంది. కానీ దేవుడి ప్రేమ మనం పుట్టినది అంటే మన తల్లి గర్భములో రూపించినప్పుడు దేవుడు ఏ ప్రేమ అయితే మనల్ని చూపించాడో అదే ప్రేమ తిరిగి మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళేంత వరకు కూడా దేవుడి ప్రేమ మనతో ఉంటుంది. అందుకే దేవుడు ఈ రీతిగా నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఏంటంటే, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. నువ్వు ఏ పనికైతే పూనుకుంటున్నావో ప్రార్థన చేసుకుని మంచి విశ్వాసంతో ఆ పనిని మొదలుపెట్టు. దేవుడు నీ ప్రతి పనిని సఫలం చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన కృప మన మీద నిరంతరం ఉండును. ఆయన కృప మన మీద ఎప్పటికీ ఉంటుంది. నీవు చేసేటువంటి ఏ పని అయితే ఉద్యోగం కోసమా, వ్యాపారం కోసమా, లేదంటే రకరకాల పనులు ఏవైతే నువ్వు స్టార్ట్ చేయాలనుకుంటున్నావో విశ్వాసంతో, ప్రభువు మీద విశ్వాసంతో, నమ్మకంతో నీవు ముందుకు వెళ్ళు. దేవుడు నీవు చేయాలనుకుంటున్న ప్రతి పనిని ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నీ పక్షాన దేవుడు నిలబడి ఏం చేస్తానంటే సఫలము చేస్తాను, నీ కార్యాలన్నిటినీ నేను వర్ధిల్ల చేస్తాను, దీవిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి దేవుని యందు నీవు విశ్వాసం ఉంచి దేవుడి వైపు చూడు, వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకో. దేవుడు నీ ప్రతి పనిని నెరవేర్చునుగాక. ప్రైజ్ ది లార్డ్.